తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగనున్నాయని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తిరిగి గులాబీ కండువ కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరగా వీళ్లలో అరికెపూడి గాంధీ, కడియం శ్రీహరి మినహా మిగతా వారంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్యలు కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లారని సమాచారం. కేటీఆర్ సన్నిహితులతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా సంక్రాంతి బాంబులు పేలతాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టగా దానం నాగేందర్ మాత్రం కేటీఆర్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. దీంతో దానం తిరిగి బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద సంచలన వార్త బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక సంచలన ప్రచారం జరుగుతా ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి రాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే మాత్రం తెలంగాణలో ఒక పెద్ద సంచలనంగానే చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లిన కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి గురవుతున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా వాళ్ళకున్న రాజకీయ పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళకు రాజకీయంగా కొంత పట్టు సాధించలేకపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా వాళ్ళకి కొంత సహాయ సహకారం అందట్లేదు రాజకీయంగా అని చెప్పి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. తిరిగి వాళ్ళు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ రాజకీయాల వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారిలో ముఖ్యంగా వినపడుతున్న పేర్లు ఏంటంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అంటే బీఆర్ఎస్ లో సీనియర్ నేతగా ఉన్నాయి, కాంగ్రెస్ గూటికి వెళ్ళాడు. ఎందుకంటే మంత్రిగా చేశాడు, స్పీకర్ గా చేశాడు బీఆర్ఎస్ హయాంలో. అలాంటి అతను ఉన్నట్టుండే హఠాత్తుగా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి తీసుకోవడం కూడా కొంత తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కేసీఆర్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన క్రమంలో కూడా అసలు పోచారం లాంటి రాజకీయ నాయకుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి చర్చ జరిగింది. అలాంటి సీనియర్ నేత మరోసారి కొంత రాజకీయాల్లో ఒక ఆసక్తికరంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే తను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నాడు. ఈ రకంగా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చర్చలు పూర్తయ్యాయి. కేసీఆర్ తో చర్చలు పూర్తయ్యాయి. కేసీఆర్ సన్నిధితో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడు. సంక్రాంతి తర్వాత కావచ్చు, సంక్రాంతి ముందు ఏదైనా ఒక రోజు చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని ఇలా దీన్ని ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా ఆ తెలంగాణ సర్కిల్లో, అదేవిధంగా పోచారం, అదేవిధంగా బీఆర్ఎస్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం. అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ముఖ్య నాయకుడు హైదరాబాద్ సంబంధించి మాజీ మంత్రి దానం నాగేందర్, హైదరాబాద్ రాజకీయాల్లో కొంత హైదరాబాద్ పాలిటిక్స్ లో కూడా కొంచెం పట్టున్న నేతగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఇష్యూ కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. దానం నాగేందర్ ఇటీవల కాలంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత కేసీఆర్ కు అదేవిధంగా కేటీఆర్ పై సానుకూలంగా స్పందించిన తీరు చూస్తుంటే దానం నాగేందర్ కూడా కొంత ఏదైనా పునరాలోచనలో పడ్డా, కాంగ్రెస్ నుంచి మరీ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరనే ఆలోచన చేస్తున్నాడని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే హైడ్రా విషయం కావచ్చు, అదేవిధంగా ఇటీవల అంటే పెద్ద ఎత్తున రాజకీయాల సంచలనం రేపినటువంటి ఈ ఫార్ములా కేసులో దానం నాగేందర్ ఎలాంటి తప్పు జరగలేదు. కేటీఆర్ వల్ల ఈ ఫార్ములా వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. దీంట్లో అవినీతి జరిగిందో లేదో అని నేను చెప్పలేను. కాకపోతే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి మాత్రం ఈ ఫార్ములా రేజు కారణమైంది అని చెప్పేసి, దీని వల్లనే వేలాది పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ కు వచ్చాయని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు పెద్ద రాజకీయం కలకలం రేపుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉంటూ బీఆర్ఎస్ సంబంధించి అదేవిధంగా కేటీఆర్ కు అత్యంతమైన కీలకమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి ఈ ఫార్ములా కేసులో ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో భాగంగా దానం నాగేందర్ వెనుకేసుకు రావడము, ఈ ఫార్ములా కేసులో అసలు అవినీతి జరిగిందో లేదో తెలియదని చెప్పడం మాత్రం కొంత ఇలాంటి ఆలోచనలకు, ఇలాంటి ప్రచారం కొంత తావిస్తుంది. దానం నాగేందర్ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారా అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇక మరో ముఖ్యం, హైదరాబాద్ రంగారెడ్డి పరిధికి చెందినటువంటి మరో ముఖ్య నేత చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా ఇలాంటి చర్చ జరుగుతోంది. కాళ యాదయ్య కూడా ఇటీవల స్థానికంగా
నియోజకవర్గంలో ఎటు తిరిగినా కాంగ్రెస్ నుంచి కార్యకర్తల నుంచి సరైన మద్దతు రావట్లేదు. కొన్ని సందర్భాల్లో కాళే యాదవ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఇలాంటి నిరసనలు వ్యక్తం అవడం కొంత కాళే యాదవ్ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏదో ఆశించి వెళ్ళాను తప్ప అక్కడ నాకు ఎట్లాంటి రాజకీయంగా ప్రయోజనం చేకూరట్లేదు, అదేవిధంగా స్థానికంగా నియోజకవర్గంలో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి కాళే యాదవ్ ఆలోచిస్తున్నట్టుగా తన అంచనా వర్గం చెప్తున్నారు. అనవసరంగా బీఆర్ఎస్ నుంచి నేను కాంగ్రెస్ కి వెళ్లి తప్పు చేశాను అనే ఒక భావంలో కాళే యాదవ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాళే యాదయ్య కొంతమంది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొంతమందితో కలిసి కేసీఆర్ తో పాటు అదే కేటీఆర్ బీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో వీలైతే నేను కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గుటికి వచ్చే అవకాశం ఉన్నది, బీఆర్ఎస్ గుటికి వస్తాను అని చెప్పేసి కొంత సిగ్నల్స్ పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోచారం, కాళే యాదయ్య, దాని నాగేందర్, మరో ముఖ్య నేత అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గద్వాల్ ఎమ్మెల్యే, ఎందుకంటే సీఎం సొంత జిల్లా ఇది, రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన గద్వాల్ ఎమ్మెల్యే కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇటీవల కారణంలో కొంత చాలా రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ సరిత గోగులసభ యాదవ్ నుంచి కొంత సరైన మద్దతు లభించలేదు. నియోజకవర్గం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రాజకీయంగా. సో బీఆర్ఎస్ లో ఉండుంటే నాకు ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది. ప్రతిపక్షంలో ఉన్న స్వతంత్రంగా కొంత ప్రభుత్వం నుంచి అభివృద్ధికి సంబంధించి కానీ లేదంటే ఇతర రాజకీయంగా స్ట్రాంగ్ గా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అధికార పార్టీకి చేరినా నాకు పైసా ప్రయోజనం లేదు, రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు వెళ్లాలనే ఆలోచన తనలో ఉన్నట్టుగా అతని అణించే వర్గం చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు సంక్రాంతి పండుగ వేళ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వెళ్లడం, అదే సందర్భంలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వస్తారని ప్రచారం జరగడం మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పవచ్చు. పెద్ద సెన్సేషన్ అవుతుంది. అది సంక్రాంతి ముందా వెనుక, ఎందుకంటే ఇప్పటికే రాజకీయాల్లో పొలిటికల్ బాంబుల ప్రస్తావన పదే పదే వస్తుంది. పొంగులేటి మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే పొలిటికల్ బాంబులు పేల్తాయి అని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన పొలిటికల్ బాంబుకు కౌంటర్ గా బీఆర్ఎస్ ఏదైనా ఇట్లాంటి రాజకీయ ఊహలు పన్నుతుందా, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద బిగ్ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉందా అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాని నేపథ్యంలోనే ఇప్పటికీ వీళ్ళతో పాటుగా మరో కొంతమంది కూడా కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలిపి ఒకేసారి మూకుమ్మడిగా పెద్ద ఎత్తున తిరిగి బీఆర్ఎస్ లో ఒక హైదరాబాద్ లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ చాలా తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ రాజకీయంగా రీ ఎంట్రీ ఇచ్చి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తిరిగి ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళిన ఎమ్మెల్యేలు మరోసారి బీఆర్ఎస్ కు ఆహ్వానించే ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది. అదే విధంగా కాంగ్రెస్ కు మాత్రం పెద్ద షాకు. ఇది కొంత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో బీఆర్ఎస్ కొంత ఈ ఫార్ములా కేసులో కేటీఆర్, అదేవిధంగా పలు కేసులతో పాటు అదేవిధంగా రాజకీయం కొంత ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు మాత్రం తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరితే రాజకీయంగా కొంత బీఆర్ఎస్ ఫ్లెక్సింగ్ అవుతుంది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తాడు, మళ్ళీ తిరిగి యాక్టివ్ అవుతాడు అని చెప్పేసి అనుకున్న ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పడి కేసీఆర్ కూడా మరీ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ కు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మాత్రం కొంత ఇట్లాంటి ప్రచారం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. మరి కాంగ్రెస్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతాడు, దీన్ని వీళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తాడా లేకుంటే చూసి చూడనట్టు వదిలేస్తాడా అనేది మాత్రం కొంత ఆలోచించాలి. ఒకవేళ గనక ఈ ఎమ్మెల్యేలు అనుకున్నట్టుగానే ఈ 2-3 రోజుల వ్యవధిలో పండుగ ముందు పండుగ తర్వాతనో మాత్రం బీఆర్ఎస్ గూటికి అనుకూలంగా లేకుంటే బీఆర్ఎస్ కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చినా లేకుంటే బీఆర్ఎస్ కు చేరని ప్రకటించినా మాత్రం అది రాజకీయాల్లో మాత్రం పెద్ద సెన్సేషన్ అవుతుందని చెప్పవచ్చు వైశాలి. రైట్. అయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిన అక్కడ లోకల్ గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటే కార్యకర్తలు మాత్రం ఇలా చేరిన వారిని అంగీకరించకపోవడం వలన కూడా అక్కడ ఇలా చేరిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనుకోవచ్చా? చాలా అంటే వైశాలి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళిన ఆ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా స్థానికంగా కొంత రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు రాజకీయంగా స్థానిక కాంగ్రెస్ నుంచి ఎలాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎటువంటి రాజకీయంగా కొంత సపోర్ట్ దొరకట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులు వీళ్ళని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నారు. దీంతో వీళ్ళు రావడం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చి మా పైన అనవసరంగా పెత్తనం చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కావచ్చు, కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్నవారు కొంత దీనిపై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత మాత్రాన మా పైన పెత్తనం చేస్తే ఊరుకునే లేదు.
మాకు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పోరాడాము, మా పోరాటం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారం కోసము పదవుల కోసం వచ్చి మాపై పెత్తనం చేస్తే ఎలా అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కావచ్చు, కాంగ్రెస్ నేతల నుంచి కొంత ఎదురుగడను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పోయిన వారిలో, వలస వెళ్లిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కొంత తీవ్రంగా మనోవేదన గురవుతున్నారు, కొంత రాజకీయంగా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆలోచన మారినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గద్వాల్లో ఒక పరిస్థితి, అదేవిధంగా పోచారు గద్వాల్కి వచ్చేసరికి ఏంటంటే మన జెడ్పీ చైర్మన్ సరిత యాదవ్ నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు, అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఏ సమావేశంలోనైనా ఒక సందర్భంలో జెడ్పీ చైర్మన్ పాల్గొంటే ఎమ్మెల్యే కూడా బైకాట్ చేసి పాల్గొనకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఒక దాడిలో దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కొద్ది రోజుల క్రితము మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలే అంటే ఇరు వర్గాలకు సంబంధించి ఇటు మన గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సర్ర యాదవ్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదే సందర్భంలో అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై అది ఇప్పటికీ కూడా ఇంకా ఇద్దరి మధ్య వైరి అంటే శత్రుత్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో తాను అక్కడ ఉండలేక తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరాలనే ఆలోచన బండ్లకృష్ణమోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో మరో ముఖ్య నియోజకవర్గం బాన్సువాడ సంబంధించి మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ స్పీకర్ ఉన్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డి అదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ కొంత చిన్న పనులు కూడా అంటే తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొన్ని చిన్న సంబంధించిన అధికార పార్టీలో ఉన్నప్పటికీ తాను చెప్పిన పనులు కావడంలోనే తీవ్ర మనోవేదన గురవుతున్నాడు. గతంలో తాను ఏది చెప్తే అది జిల్లా మొత్తం శాసించిన తనకు కనీసం తన నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా చిన్న పని కావడం లేదంటే ఒక బాధతో ఉన్నట్టుగా, ఆవేదనతో ఉన్నట్టుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో అక్కడ ఏంటంటే ఎల్లారెడ్డికి సంబంధించి అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి నుంచి తీవ్రంగా రాజకీయంగా ఎదురుఘటన అంటే కొంత కౌంటర్ అటాక్ మిగులుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి తన పరిధి దాటకుండా ప్రవర్తించాలి, ఇష్టానుసారం ప్రవర్తిస్తూ చూసుకునేది లేదని చెప్పేసి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన నాయకులకు మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అయితే వాళ్ళు పార్టీలో మేము మొదటి నుంచి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు చెప్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారు మేము అధికార పార్టీలో చేరాం, మేము కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. కానీ వీళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా క్యాడర్ కావచ్చు, అదేవిధంగా లీడర్ గుర్తించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండి అనవసరంగా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేశాము, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. సో సొంత గూటికి వెళ్తేనే బాగుంటుంది రాజకీయంగా, భవిష్యత్తులో కూడా మనం రాజకీయంగా ఒక భవిష్యత్తు ఉండాలనుకుంటే తిరిగి బీఆర్ఎస్ గురికి చేరడమే సరైన నిర్ణయం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రచారం తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది పండుగకు ముందా తర్వాత అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కొంత దీన్ని ధృవీకరించే పరిస్థితి ఉంది. దీంతో ఈ నలుగురినే కాదు, అవసరమైతే బీఆర్ఎస్ గత కొద్ది రోజుల్లో మరొక ప్రచారం కూడా చేస్తా ఉంది. కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది కీలక నేతలు, ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం కేసీఆర్ తో, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు, వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కొంత అక్కడ మాకు సరైన ప్రాధాన్యత దొరకట్లేదు అనే ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదు అనే ఒక ఉద్దేశంతో ఉన్న కొందరు నేతలు కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్ లో ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రచారమా లేకుంటే నిజం, దీని అసలు విషయం త్వరలో బయటపడాలి మాత్రం ఒక 2-3 రోజుల్లో తేలిపోతోంది. ఒకవేళ గనక బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యే తిరిగి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు తిరిగి సొంత గూటికి చేరితే మాత్రం అది రాజకీయంగా పెద్ద సెన్సేషన్ అవుతుంది. బీఆర్ఎస్ కు లాభం చేకూర్చగా బీఆర్ఎస్ లాభం చేకూర్చగా కాంగ్రెస్ మాత్రం పెద్ద షాక్ తప్పదని చెప్పవచ్చు వైశాలి.